వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి నిపుణులు డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హేమంత్ గారు నమస్తే అండి. నమస్కారం. చాలా మందికి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, ఆర్థరైటిస్ ఇవి ఎక్కువైపోయినాయి. అంటే గతంలో కంటే ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. సో పెయిన్ కంట్రోల్స్ చేసుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి? సో పెయిన్ కంట్రోల్ చేయడానికండి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. అది ఏ పెయిన్ అన్నది కూడా మనం కన్సిడర్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే మోకాల్లో ఆస్టియోఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ అనేది ఉన్నాయి. ఇన్ జనరల్గా ఇవన్నీ దేనికోసం అంటే ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల వస్తున్నాయి. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఆహారాలు మనం తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ జరిగే ప్రాసెస్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా టాప్ 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది ఏంటిదని మనం చూసుకుంటాం. నెంబర్ థింగ్ పసుపు అండి. పసుపులోని టర్మరిక్లోని క్యుక్యుమిరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. సో ఈ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ కింద వర్క్ అవుతుంది. సో బాడీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని ఆపడానికి చాలా వరకు హెల్ప్ ఉంది. మీరు చాలా మందికి చూసుంటారు, ఏదైనా తెగిపోతే వెంటనే పసుపు పెడుతూ ఉంటారు. ఇన్ జనరల్గా ఏమంటారు, యాంటీబయాటిక్ అండి ఇదండి అని చెప్తుంటారు వాళ్ళు జనరల్ టర్మ్స్. సో అదేంటంటే ఇందులో క్యుక్యుమిరిన్ అనే కాంపౌండ్ ఉంటుంది కదా, ఇది ఏంటంటే దాని నుంచి వచ్చి ఇన్ఫ్లమేషన్ ఆపుతుంది. సో బ్లీడింగ్ ఆపుతుందని నేను చెప్పట్లేదు, కానీ అది కూడా ఆపే టెండెన్సీ కొద్ది వరకు ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఏం జరగకుండా ఆపుతుంది. సో పసుపులో యాంటీ ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ఉంటాయి. సో సెకండ్ థింగ్ మనం మాట్లాడుకుంటే, సో ఇండియాలో కొద్దిగా రేర్గా దొరకొచ్చేమో బెర్రీస్ అండి. ఎనీథింగ్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. సో ఈ బెర్రీస్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీస్ బాగా ఎక్కువ ఉంటాయి. దీనిలో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో ఈ యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల సో ఇన్ఫ్లమేషన్ జరిగే ప్రాసెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. మోకాల్లో మనం చూసుకుంటే, సో మోకాల్లో ఏదైనా 2 మోకాల్లోని సైనోవియల్ ఫ్లూయిడ్ ఎరిగింది, 2 మోకాళ్ళు దగ్గరికి వచ్చింది, నడుస్తుంది, టక్ ట్రక్ అని సౌండ్స్ వస్తుంది. సో క్రాక్లింగ్ సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో దేనికని అందులో ఇన్ఫ్లమేషన్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. మనం తీసుకునే ఆహారం ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ స్లో డౌన్ చేస్తాం. సో ఇంకా బెటర్గా ఉంటే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఇంకా తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే తగ్గుతుందో పెయిన్స్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుంది. సో బెర్రీస్లో యాంథోసైనిన్స్ అనేది ఉంటాయి. ఈ యాంథోసైనిన్స్ అనేది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, చాలా వరకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నట్స్ అండి. సో నట్స్లోని చియా సీడ్స్, ఫ్లాస్క్ సీడ్స్, ఇందులో రిచ్ ఇన్ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిషెస్లోని సో ఒమేగా 3 అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అన్ని మోతాదులో మనం కంపేర్ చేసుకుంటే ఫ్లాస్క్ సీడ్స్లో ఒమేగా 3 చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు, సో చియా సీడ్స్, సబ్జీ సీడ్స్ మీకు ఐడియానే ఉంటాయి. ఇట్లా ఒమేగా 3 ఎక్కువగా ఉంటాయి. సో ఒమేగా 3 ఎక్కువగా ఉండటం వల్ల ఈ మోకాల్లో జరిగే ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుందో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవటం వల్ల మోకాల్లో సైనోవియల్ ఫ్లూయిడ్ పెరిగే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే దాంట్లో ఇవి ఎక్కువగా చూసుకుంటుంటారు. సో నెక్స్ట్ థింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఏంటంటే విటమిన్ ఈ, విటమిన్ కే చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా నడుస్తున్న వాళ్ళకి మజిల్ క్రాంప్స్ పట్టేయడం కానీ ఇవి కానీ జరుగుతూ ఉంటాయి. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో మోస్ట్లీ ఏంటంటే బాదం. సో బాదంలో ఏంటంటే మెగ్నీషియం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుంది? సో ఈ మోకాల్లో కానీ, సో ఎక్కడైనా పెయిన్స్ రావచ్చు, ఎనీథింగ్ ఏదైనా పెయిన్. సో బయట ఎక్స్టర్నల్గా ఈ మజిల్ అనేది మెగ్నీషియం ఉండటం వల్లే క్రాంప్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ మెగ్నీషియం తగ్గడం వల్ల పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బాదంలో హై అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. సో ఈ మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల క్రాంప్స్ అనేది చాలా వరకు తగ్గుతుంటాయి. చాలా మందికి కీళ్ళవాతంలో ఉదయం లేవగానే కాళ్ళు పట్టేయడం, కాళ్ళు మంటలు, జాయింట్స్ పిక్కలు పట్టేస్తున్నాయి అంటారు చాలా మంది వాడుక భాషలో. ఇవన్నీ ఏంటంటే అయానిక్ ఇంబ్యాలెన్స్ వల్లే. ఇందాక మీరు అన్నట్టుగా బనానా హై అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. సో ఈ బనానా ఒకటి, బాదం ఒకటి, ఇవన్నీ తీసుకుంటే ఈ పెయిన్స్ నుంచి చాలా వరకు బెటర్గా ఉండొచ్చు. సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు బనానాను కొద్దిగా అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్ పెరిగి స్పైక్ అవుతుంది. సో ఈ బాదం తీసుకుంటే మెగ్నీషియం ఫుడ్స్ తీసుకొని చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో మంచి డైట్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కొంతమంది ఎక్స్టర్నల్గా జెండు బాంబ్స్ కావచ్చు, పెయిన్ కిల్లింగ్ ఆయిల్స్ ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటారు కదా మోకాళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి. సో అలా కాకుండా న్యాచురల్గా మనం ఏమైనా తయారు చేసుకోవచ్చు అంటారా? సో తప్పకుండా అండి. ఎక్స్టర్నల్గా మనం చేసే అప్లికేషన్ కూడా చాలా వరకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఏవో జరిగినట్టు ఇప్పుడు ఏవో జెండు బాంబులు ఇవి
అవన్నీ కాకుండా ఇంట్లో మనం చేసుకుంటే ఇంట్లో దొరికే నార్మల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువైతే నేను ఏం చెప్పను. ఫస్ట్ థింగ్ కర్పూరం. ఇది నార్మల్ కర్పూరమేనండి. సో ఎనీథింగ్ నార్మల్ కర్పూరమే దొరుకుతుంది మీకు. సో 2 టైప్ ఆఫ్ కర్పూరాలు ఉంటాయి. సో పచ్చి ముద్ద కర్పూరం, కర్పూరం అని. ఎస్, ముద్ద కర్పూరం అని పచ్చి కర్పూరం అని 2 టైప్స్ ఆఫ్ కర్పూరం ఉంటాయి. సో నార్మల్ కర్పూరమేనండి. సో కర్పూరం, పచ్చి కర్పూరం, ముద్ద కర్పూరం. సో దీంతో పాటు ఏంటంటే వాంపు అని కూడా దొరుకుతుంది మీకు. ఓకే. బయట మార్కెట్లో ఇలా ఉంటుంది మీకు. దీన్ని వాంపు అంటారు. సో ఇందాక చెప్పినట్టుగా పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం, వాంపు. ఓకే. ఇలా పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం, వాంపు 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో, 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో వేసి 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఏదైనా ఒక కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి జస్ట్ దాన్ని వదిలేసేయండి అంతే. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి అది వదిలితే కొద్దిగా షేక్ చేస్తూ ఉండండి. షేక్ చేస్తే 3 కరిగి ఒక ఆయిల్ లాగా వస్తుంది. మీరు చూస్తుంటే చిన్నది కరుగుతూ ఆయిల్ వస్తుంది. అవును అవును, ఒకసారి చూడు. అవును, ఇక్కడ ఆయిల్ వస్తుంది కింద నీట్గా. ఎస్ అండి. ఓకే. అది మనం కొద్దిసేపు షేక్ చేసాం కాబట్టి అది ఎక్కువసేపు షేక్ చేస్తే మొత్తం అంతా కరుగుతుంది. బా, చాలా ఘాటుగా ఉంది, చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆ 3 కలిపితే మీకు ఒక రకమైన ఆయిల్ తయారవుతుంది. సో ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ప్లేస్లో ఆయిల్ అప్లై చేస్తే చాలా వరకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో దీన్ని కొబ్బరి నూనెలో కలిపి వాడుకోవచ్చు, లేదా పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉందనుకోండి ఇన్ జనరల్గా డైరెక్ట్గానే వాడుతూ ఉంటే ఇంకా చాలా వరకు పెయిన్ రిలీఫ్. ఓకే డాక్టర్ గారు, అలాగే హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి పెయిన్స్ తగ్గడానికి? హోమియోపతిలో అండి, సో ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో దీంతో పాటు కొంతమంది దీర్ఘకాలంగా వ్యాధులు ఇబ్బంది పడుతుంది. సో ఈ మనం ఎంత హెల్తీ కండిషన్స్ బెటర్గా ఉన్నా పెయిన్స్ అనేది మమ్మల్ని వదలవు. సో దానికి హోమియోపతిలో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. సో రస్టాక్స్ అని, బ్రయోనియా అని, మ్యాక్ఫాస్ అని, ఆర్నికా అని. సో ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయిన్స్ అనేది ఉంటుంది. సో ఫర్ సపోజ్ నేను మ్యాక్ఫాస్ గురించి మనం మాట్లాడితే ఇందాక నేను అన్నాను మెగ్నీషియమ్స్ క్రాంప్స్ అన్నింటినీ తగ్గిస్తుంది. సో ఇలా క్రాంప్స్ నుంచి వచ్చే పెయిన్స్ని మ్యాక్ఫాస్ అనేది బాగా తగ్గిస్తుంది. ఓకే. సో ఆర్నికా అనేది సో అసెండింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అంటారు, అంటే కింద నుంచి పైకి పెయిన్స్ అంటాం. అసెండింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అంటే ఒక్కొక్క రెమెడీలో ఒక్కొక్క రకమైన ఉంటుంది. సో ప్రతి వ్యక్తి ఒకలా బాధపడరు. కొంతమందికి పెయిన్స్ వచ్చినాయి, కొంత దూరం నడిచిన వెంటనే హాయిగా ఫీల్ అవుతారు. కొంతమంది నడిచి రెస్ట్ పొజిషన్ ఉంటే హాయిగా ఉంటారు. పెయిన్స్ ఇద్దరికి ఒకేలా సఫర్ అవుతున్నా, రెస్ట్లో ఉంటే కొంతమందికి పెయిన్స్ ఉంటాయి, నడుస్తుంటే కొంతమందికి పెయిన్స్ రిలీఫ్ అవుతూ ఉంటాయి. సో అలా డ్రగ్ డిఫరెన్షియేషన్ చేసుకుని మన దానికి రస్టాక్స్ అని, బ్రయోన్ అని ఇలా బెస్ట్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి, ఈజీగా పెయిన్స్ రిలీఫ్ వచ్చేస్తాయి. వెరీ నైస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.